హాయ్ గాయ్స్, చాలా మంది ఏం అడుగుతున్నారంటే ఎందుకు బ్రో వీడియోస్ కంటెంట్ చేంజ్ చేసావు, క్రిస్టియానిటీ గురించి బాగానే పోరాడావు కదా, మళ్ళీ ఎందుకు కంటెంట్ చేంజ్ చేసావు అని అడుగుతున్నారు. సో వారందరికీ ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇస్తాను. యాజ్ ఏ క్రిస్టియన్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రిస్టియానిటీలో ఉన్న దరిద్రం ఏంటంటే వీళ్ళు బైబిల్ని బిలీవ్ చేయరు, యేసుక్రీస్తుని బిలీవ్ చేయరు, కేవలం మిరాకిల్స్ మాత్రమే బిలీవ్ చేస్తారు. వాళ్ళకు మ్యాజిక్ కావాలంతే. ఇంకా ప్రార్థన చేసిన వెంటనే గ్యాస్ సిలిండర్ రావాలి, ప్రార్థన చేసిన వెంటనే ఏటీఎంలో డబ్బులు పడాలి, ప్రార్థన చేసిన వెంటనే కాలు నొప్పులు పోవాలి, టచ్ అంటే పడిపోవాలి, కచ్చిపులలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అంటే బిలీవ్ చేస్తారు, ఆయిల్ రాసి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి అంటే బిలీవ్ చేస్తారు. అరే బైబిల్ ఇలా చెప్పింది, యేసుక్రీస్తు ఇలా చెప్పారు, ఇది నమ్మండి అంటే అది నమ్మరు. మాకు మిరాకిల్సే కావాలి. వీళ్ళకి ఎంతో వాటికి మిరాకిల్స్, రోగాలు తగ్గడమే చూస్తున్నారు కానీ అసలు బైబిల్లో ఏముందన్నది పట్టించుకోరు. నేను చాలా పోరాడాను, చాలామంది నేను మారవడానికి చాలా ట్రై చేశాను కానీ నాకే యాంటీగా ప్రయత్నం చేస్తున్నారు, నాకే యాంటీగా వస్తున్నారు. ఇంకా ఊరే బాబు ఇలా లేదురా, క్రిస్టియానిటీలో బైబిల్లో ఇలా లేదురా, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఇలా చేయలేదురా అంటే నీకెందుకు, మా ఇష్టం, మేం బిలీవ్ చేస్తాం, నీ ఇష్టం నా ఇష్టమైంది. బైబిల్ ఒక విషయం చెప్పింది, దాన్ని వివరించుకుందాం, కావాలంటే డిబేట్ చేసుకుందాం, లేదంటే చర్చా వేదిక పెట్టుకుని ప్రేమపూర్వకంగా మాట్లాడుకోవాలి. అంతేగాని నేను చంపేద్దాం, పొడి చేద్దాం, మా ఇష్టం, మా విశ్వాసం మాది. మీ విశ్వాసం ఏంటి? క్రైస్తవులందరితో ఒకటే విశ్వాసం కదా. ఒకడేమో పరిశుద్ధాత్మ వరాలు అంటాడు, ఒకడేమో అట్టికాయలు తింటే పిల్లగాలు పుడతాడు అంటాడు. ఏంది ఇదంతా? అసలు బైబిల్లో ఇవన్నీ ఉన్నాయా అంటే బైబిల్ని నమ్మే వాళ్ళు చాలా తక్కువ, కేవలం మిరాకిల్స్ నమ్మే వాళ్ళే చాలా ఎక్కువ. నేను చాలా ట్రై చేశాను, వినడం లేదు. సో అందుకనే నేను వీడియోస్ కొంచెం కంటెంట్ అయితే చేంజ్ చేశాను. ముఖ్యంగా క్రిస్టియానిటీ అందరికీ, క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరికి, మీరైతే ఈ పండుగను ఆచరిస్తున్నారో లేదో నాకే తెలియదు కానీ ఆచరిస్తున్న వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతాను, దీనికి ఆన్సర్ అయితే చెప్పండి. ఏంటది అంటే గుడారాల పండగ. హోసన్నా మినిస్ట్రీ వాళ్ళు ఇది ఎక్కువగా చేస్తారు, మరి ఇంకొంతమంది కూడా చేస్తారు. గుడారాల పండగ మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు కావచ్చు, గలతీ సంఘం, రోమా సంఘం, కొరింథీ సంఘం, అలా ఆదిమ సంఘాలలో ఎక్కడైనా క్రైస్తవులు గుడారాల పండగ చేశారా? ఒకటే క్వశ్చన్, దీనికి ఆన్సర్ ఇవ్వండి. ఎక్కడైనా చేశారా? బైబిల్ మొత్తం మీరు న్యూ టెస్టిమెంట్లో ఎతకండి, గుడారాల పండగ అనే పేరే మీకు కనపడదు. కానీ ఇప్పుడున్న క్రైస్తవులు 40 రోజులు 30 రోజులు గుడారాల పండగ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారా అంటే తెలియదు. అయ్యగారు చెప్పారు, మేము చేస్తున్నాం, మీకు అంతే. అది బైబిల్లో ఉందా లేదా ఇది అనవసరం. ఎలా చేసినా ఏమైంది, దేవునికే కదా ఆరాధన, దేవునికే కదా స్తుతి అని ఒక పిచ్చి అపోహలో ఉంటారు. దయచేసి మీరు ఎలా చేసినా దేవుడు మహిమ పొందుతాడు అనుకోవడం మీ తప్పది. ఎలా చేస్తే అలా ఆరాధిస్తే దేవుడు మీ యొక్క ప్రార్థన అంగీకరించడు. దేవుడు చెప్పిన విధంగానే మీరు ఆరాధించాలి. బైబిల్లో ఏదైతే చెప్పాడో అదే పాటించాలి. మీకు నచ్చినట్టు పండగల పేర్లు పెట్టుకొని దేవుని ఆరాధిస్తామంటే అది దేవుడు అంగీకరించడు. క్రిస్టియానిటీలో ఉన్న వారందరికీ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను, గుడారాల పండగ ఇది న్యూ టెస్టిమెంట్లో క్రైస్తవులు ఆరాధించారా? ఓల్డ్ టెస్టిమెంట్లో ఈ పండగ ఉంది, అది ఇజ్రాయేలీలు ఆరాధించారు. మరి మనం ఇజ్రాయేలీలమా, క్రైస్తవులమా? క్రైస్తవులు అయినప్పుడు ఆదిమ సంఘంలో ఉన్న క్రైస్తవులు ఈ పండగని ఆచరించలేదు, మరి మీరు ఎందుకు ఆచరిస్తున్నారు? ఈ క్వశ్చన్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్లో ఆన్సర్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.